The main reason why I call you up here, sir, more than anything, నాకు నా ఇల్లు చూశారు, నన్ను చూశారు, మొత్తం నా ఇల్లు మొత్తాన్ని కనిపిస్తున్నాయి. నాకు బతకడానికి అవసరమైనంత డబ్బు ఉంది. నాకు ఎంత పాపులారిటీ ఉందో నాకు తెలియదు, ఖచ్చితంగా అభిమానులు అయితే ఉన్నారు, ప్రేమించే వ్యక్తులు మట్టుకు ఉన్నారు. నాకు అంత పాపులారిటీ ఉంది. నాకు ఒక 70 లక్షలు విలువ చేసే ఒక ఆడి కారు ఉంది. ఇంకో 2 కార్లు కూడా ఏవో ఉన్నాయి, పేర్లు కూడా నాకు తెలియదు, ఆస్ట్రా ఏదో ఉన్నాయి కార్లు. ఇన్ని ఉన్నాయి, కానీ నాకు ఎప్పుడు ఏదో ఒక తెలియని బాధ, తెలియని కోపం ఏదో ఉంటుంది. అదేదో నాకు అన్ని సంతోషంగా అన్ని బాగున్నాయని అనుకుంటాను అంటున్నాను, కానీ ఎప్పుడు ఒక వెళ్తుంటుంది. పొద్దున్న లెగవగానే పేపర్లో ఏదో ఒక గొడవ, హర్తాల్, బంద్, చనిపోయారు, బాంబ్ బ్లాస్ట్లు, చాలా బాధ ఉంటుంది. ఎవరికో హాస్పిటల్ సరైన వైద్యం లేక చనిపోయారు, గుండాల చేతులు ఎవరో మనుషులు చచ్చిపోయారు, ఇలా ఎన్నో రకాల బాధలు వచ్చినప్పుడల్లా నాకు ఏం చేయాలో తెలియదు. గత 20 సంవత్సరాలుగా నాకు ఒక మోస్తరు వయసు వచ్చినప్పటి నుంచి గత 20 సంవత్సరాలుగా ఆ బాధ ఉండిపోతూనే ఉంటుంది. నేను ఎంత చదువుకున్నానో తెలియదు, కానీ నేను కరెక్ట్గా నేను ఇంటర్ 2 సార్లు 3 సార్లు నాకు గుర్తు కూడా లేదు, నేను ఫెయిల్ అయ్యాను. నాకు పెద్ద చదువు కూడా లేదు, నాకు మామూలు కాలేజ్ చదువులు లేవు, కానీ నేను చదువుకునే వేరు. చిన్నప్పుడు ఎప్పుడో ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని ఒక మోరల్ సైన్స్ బుక్లో చదువుకున్నాను. సో నిజాయితీ అనేది చాలా ఎసెన్షియల్ అని నేను నేర్చుకున్నాను ఆ రోజున. అలాగని చెప్పి నేను దాన్నే పాటిస్తూ వచ్చాను. అలాగని చెప్పి నేను ఎప్పుడు తప్పులు చేయలేదని, తప్పులు చేసుకుంటూనే జరుగుతూనే ఉన్నాయి, బట్ వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూనే ఉన్నాను. కానీ సమాజంలో ఈ బాధలు వీటి కోసం ఏం చేయగలను, ఎందుకంటే నన్ను చాలా విపరీతమైన అభిమానులు ఉంటారు నా కోసం. ఎంతోమంది నేను షూటింగ్లు చేస్తుంటే కట్టుగుడ్డలతోటి సరైన గుడ్డలు లేకుండా కూడా వచ్చేసి అయ్యా నాకు గబుకిన చేతులు పెట్టేస్తారు బిడ్డను, నా బిడ్డను ఏదైనా చూడు అంటారు. నాకు వాళ్ళకి ఎలా సహాయపడాలో నాకు తెలియదు, ఏం చేస్తే వాళ్ళ జీవితాలు బాగు చేయాలో నాకు తెలియదు. సో గబుకిన బిడ్డను తీసుకొని నేను వెంటనే నేను హాస్పిటల్కి పంపించి తీసుకెళ్తాను. అది ఎంత చేసినా సరిపోవట్లేదు, ఇండివిజువల్గా నేను ఎంత చేద్దాం అనుకున్నా సరిపోవట్లేదు. అలాంటిది నేను ఈ రోజున ఇంతమంది ఇన్ని వేల మంది అభిమానులు, లక్షలాది మందిని చెప్పలేకపోయినా కనీసం ఒక 10,000 మంది అభిమానులు అయితే ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను ఒక సంస్థ స్థాపించబోతున్నాను. నాకు మిత్రులు చాలా మంది ఉన్నారు. ఆ సంస్థ ఇలాంటి వ్యక్తుల కోసం నిస్సహాయత జీవితం, అంటే కనీసం వైద్య సదుపాయం లేకుండా, కనీసం జీవన వసతులు, సపోజ్ మంచినీరు సరిగ్గా ఉండదు కొన్ని గ్రామాల్లో, అలాంటి గ్రామాలకి. సో దాంట్లో భాగంగా ఇంకా నాలో అంటే ఇటువంటి పని చేయాలంటే నేను ఎందుకు చేయాలి? ఇక్కడికి వచ్చిన అందరికీ నా పర్సనల్ ఎమోషన్స్ అయితే ఖచ్చితంగా లేవు. ఇది కేవలం నేను గత 20 సంవత్సరాలుగా నా జీవితంలో చిన్నప్పటి నుంచి చూసి బాధపడి ఏదైనా చెయ్యాలి అనుకుంటుండగా నేను యాక్టర్ని అయ్యాను. అలాగే ఎంతోమంది ఇండివిజువల్గా సహాయపడుతూనే వచ్చాను, కానీ సరిపోవట్లేదు, నాకు తృప్తి రావట్లేదు. సో మెరుగైన సమాజం కోసం నేనేం చేయగలను అనుకుంటా ఉండేవాడిని. Sign first? Yeah. Whose name? It's right. Common Man Protection Force. Amount? 1 crore. What is this, 22nd? 22nd is the tarikh.
Sir, this is a 1 crore check, which I am giving as a contribution to my own company. Thank you. So henceforth, my life is going to be very transparent. Whatever issues, how many things which I have to face, I will face it. Even నేను జైలుకి వెళ్ళినా కొన్ని సంవత్సరాలు బయటికి రాకపోయినా నాకేం పర్లేదు, ఎందుకంటే నేను ఏ విధమైన తప్పులు మటుకు చేయలేదు. నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై లైఫ్ ఫర్ దిస్ కంట్రీ అండ్ ఫర్ దిస్ హ్యూమన్ బీయింగ్, ఫర్ పీపుల్ ఆఫ్ మై కంట్రీ, no matter who they are, where they are. I'm going to give up my life for this country with inspiration of the leaders whom I adore. Thank you, sir. Jai Hind. One number. Sir, మీ fans కి message ఏంటి, sir? Power fans. Sir, 1 crore rupees కార్పస్ ఫండ్ పెట్టి కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఇది చాలా పెద్ద పాలసీ చేసి మీ లైఫ్ లో. yes, sir. Fans message ఏంటి? Fans message, sir. మొదట ఒకటి నడవాలి సార్. నేను మంచి పని చేశానని నా అభిమానులు నమ్మకం కలిగినప్పుడు వాళ్ళు నడుస్తారు. నా అభిమానులు ఒక మంచి పని చేస్తే ఖచ్చితంగా నడుస్తారు. నడవకపోయినా పర్లేదు, ముందు నేను నడుస్తాను. నాతో పాటు ఎవరు వస్తారో చూద్దాం, నాకు తెలియదు ఈ రోజున. సో అంతేగా నేను అభిమానులు మీరు చేయాలని లేదు. అభిమానులు చేసినా చేయకపోయినా, ప్రజలకు ఎవరు నాకు చేసినా చేయకపోయినా నేను ప్రజల కోసం చేస్తాను. ఎందుకంటే ఇది నా స్వార్థం. నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు. నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. అందుకే నాకు ఇన్ని చూసి ఇంకెన్ని ఇళ్ళు కొనాలి, ఇంకెన్ని ఊళ్ళల్లో నాకు స్థలాలు కావాలి, ఇంకెన్ని పొలాలు కావాలి, సంపాదించుకున్న ఆశ అయితే మటుకు నాకు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం. ఇది రోజు ఎమోషనల్గా కనిపిస్తున్నారు. ఎమోషనల్గా కాదు సార్. మీరు సమాజంలో ఇన్ని బాధలు చూస్తూ ఉంటారు, మీకు సహాయం చేయాలనిపిస్తుందా? మీకు నిస్సహాయత రాదా? చెప్పండి. ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా. మరి నా దగ్గర ఇంత డబ్బు ఉన్నప్పుడు, ఇంత పేరున్నప్పుడు ఎమోషన్ లేకుండా మనుషులు ఎందుకుంటారు చెప్పండి. ఎమోషన్ అంటే కోపం అని కాదు కదా. మీరు చెప్పండి సార్, నాకు మీరు ప్రశ్న అడిగినప్పుడు నాకు మీరు సమాధానం చెప్తే నేను సంతోషిస్తాను. కోపమా ఎమోషన్ అంటే? వేదన సార్ ఇది. మీరు చెప్పండి, హాస్పిటల్లో నీలోఫర్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వైద్యం అందుకొని చనిపోతుంటే నాకు బాధగా ఉంటుంది వాళ్ళని చూస్తే. నేను ఇక్కడ అద్దాల మేడల్లో కూర్చొని వాళ్ళని చూస్తూ పర్లేదులే అని చెప్పి నేను ఇక్కడ సుఖంగా అన్నం తినలేకపోతున్నాను. నాకు బాధగా ఉంది. ఆ బాధలోని భాగమే తప్ప ఇంక వేరే ఏం కాదు. ఎక్కడ ఉన్నాయి 4 నెంబర్స్? ఈ నా నెంబర్స్ అండి, ఈ అసోసియేషన్ నెంబర్స్ ఇవి నా పేరు మీద ఉన్నాయి. కాకపోతే ఇది ఒక్క రోజులో జరగదు. నేను అన్నిసార్లు తీసుకోలేకపోవచ్చు. బట్ నెమ్మదిగా ఇంకొక ఎన్ని రోజులు పడుతుంది మనకి? 40 days పడుతుంది. another 30-40 daysలో ఐ థింక్ విల్ కమ్ టు ఒక రీజనబుల్ లెవెల్కి వస్తాం మేమందరం. ఈ నెంబర్స్ 9866344833. ఇంకో నెంబరు 9866344833. ఈ నెంబర్స్ కోసం, ఈ నెంబర్స్ కానీ ఫోన్ చేస్తే మేము ఎవరో ఒకరిని తీసుకుంటాం. ఈ రోజుకి వెంటనే మీకు ఈ రోజు ఎంతమంది ఫోన్ చేస్తారో మాకు తెలియదు, కానీ ఎంతో కొంత మా మిత్రులు కానీ మా సోదరులు చాలా మంది ఉన్నారు బయట, ఎవరో ఒకరు తీసుకుంటారు. సార్ రాంగ్ నెంబర్ అండి, ఇది రాంగ్ నెంబర్. చూడండి మీరు ఆ కార్డు చూడండి. సో నా ఇంటి అడ్రస్ నెంబర్ 32 నందగిరి హిల్స్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. ఈ ఇంటికి ఎవరైనా రావచ్చు. మీకు ఎలాంటి సహాయం కావాలో నేను కోరుకోవచ్చు. నాకు చేతనైంది అంటే నేను ఖచ్చితంగా మీకు చేస్తాను. చెప్పండి సార్. ఇందాక మాట్లాడుతూ అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. అవును సార్. దానివల్ల ఫీల్ అవుతున్నాను. అవును సార్. దాని మీద మీ స్టాండ్ ఏంటి? పోలీస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్, చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. ఇక్కడేం న్యాయం ఏం చనిపోలేదు. అద్భుతమైన న్యాయమూర్తులు ఉన్నారు, అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఉంది. ఇలాంటి న్యాయ వ్యవస్థకి లోపాలు ఉంటాయి, ఇది న్యాయం జరగకపోదని మటుకు నాకేం లేదు. ఖచ్చితంగా అలాంటి న్యాయ వ్యవస్థ అత్యంత గౌరవం ఉంది నాకు. సార్, న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. అంతేగాని దీంట్లో నా అభిప్రాయాలు కానీ ఏమి లేవు. నాకు నిజంగా తెలియదు అమ్మా. అది అంటే ఎంత స్థాయిలో ఉంటుంది అనేది మటుకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే, 98663733.
రైట్.